Hello, my dear future doctors. How are you all? I am your Sandhya Botany mentor. Welcome back to your favorite and awesome channel, that is Physics Wala Telugu. Physics Wala Telugu channel lo manam ఫ్యూచర్ డాక్టర్స్ కోసం అభియాన్ బ్యాచ్ని స్టార్ట్ చేసాం కదా. 11th సిలబస్ అంతా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సో ఇవాళ మనం ప్లాంట్ కింగ్డమ్లో లాస్ట్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ ద లైఫ్ సైకిల్స్. డెఫినెట్గా ఒక క్వశ్చన్ దీని నుంచి మీకు నీట్కి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ లైఫ్ సైకిల్స్ అర్థం అయిపోతే మీకు 4 మార్క్స్ గ్యారంటీ. సో స్టార్ట్ చేద్దామా? ఎలా ఉన్నారందరూ? బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇవాల్టి టాపిక్ వచ్చి మన అభియాన్ బ్యాచ్లో ప్లాంట్ కింగ్డమ్లో లైఫ్ సైకిల్స్ గురించి తెలుసుకుంటాం. మనం ప్లాంట్ కింగ్డమ్లో వాస్కులర్ ప్లాంట్స్, నాన్ వాస్కులర్ ప్లాంట్స్ని, రకరకాల ప్లాంట్స్ని మనం ఆల్గే నుంచి చూసాం కదా. ఓకే, ఆల్గే అంటే ఏంటి? గ్రీన్ కలర్గా ఉండి నీటిపైన తేలియాడుతూ ఉంటాయి. ఆ ఆల్గే నుంచి బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇవన్నీ చూసాం. సో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు కొద్దిగా మోటివేషన్ కోసం, ఎందుకంటే ఎనర్జీ వస్తుంది, బాగా చదువుకోవాలి అనిపిస్తుంది కదా, అందు గురించి ఒక చిన్న కోట్ తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, యువర్ బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ లాస్ట్ మిస్టేక్. మీరు ఏదైతే మిస్టేక్ చేసి ఉంటారో లాస్ట్లో, అంటే లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ కాబట్టి మీరు ఎగ్జామ్లో ఏదైతే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, డిపిపీ సాల్వ్ చేస్తూ ఉంటారు కదా, మేము ప్రొవైడ్ చేసింది. సో ఆ డిపిపీస్లో కానీ మాక్ టెస్ట్స్లో కానీ మీరు ఏది మిస్టేక్ చేసి ఉంటారో ఆ మిస్టేక్స్ని రిపీట్ కాకోకుండా చూసుకుంటే అదే మీకు ఒక బెస్ట్ టీచర్ అవుతుంది. అంటే మీకు నెక్స్ట్ ఆ మిస్టేక్ అనేది మీరు చేయకోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు సక్సెస్ మీదే కదా. సో యువర్ బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ లాస్ట్ మిస్టేక్. దాన్ని తర్వాత మీరు రిపీట్ చేయకోకుండా చూసుకుంటేనే. లేదు ఆ మిస్టేక్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను అన్నారనుకోండి, దెన్ ఇట్ విల్ బీ ఎ ప్రాబ్లం. ఓకే, సో మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ వెళ్ళడమే లైఫ్ అన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మీ ఫేవరెట్ స్కోప్, ఇవన్నీ హార్ట్ కార్డియాలజిస్ట్ అలా. సో ఫాలో యువర్ ప్యాషన్. మీ ప్యాషన్ ఏంటి? మీరు నీట్లో ఎయిమ్స్లో సీట్ కొట్టాలి అన్నది మీ ప్యాషన్ అయినప్పుడు మీరు ఆ ప్యాషన్ని ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బీ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్. హార్డే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్ నౌడేస్. సో బీ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ అండ్ సాక్రిఫైస్. వాట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్? మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ఫ్రెండ్స్ మెసేజెస్, ఇవన్నీ సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అబవ్ ఆల్, డోంట్ లెట్ ఎనీ వన్ లిమిట్ యువర్ డ్రీమ్స్. ఎవరైనా నువ్వు ఇది చెయ్యలేవు అన్నారనుకోండి, అప్పుడు పట్టు మీరు సాధించే యొక్క కెపాసిటీ అనేది మీలో పెంపొందించుకోవాలి. ఓకే ఓకే, ఇది జస్ట్ మోటివేషన్ కోసం. సో టాపిక్లోకి వెళ్దాము. రీక్యాప్ ఆఫ్ ప్రీవియస్ లెక్చర్స్లో మనం ఏమేమి తీసుకున్నాం? మనం ప్లాంట్ క్లాసిఫికేషన్ గురించి చదివామన్నమాట. ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ ప్రీవియస్ లెక్చర్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంతా చూడండి, దాని తర్వాత ఇవాల్టి లెక్చర్ చూడండి. సో ఆల్గే గురించి తెలుసుకున్నాం, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. దీంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటి? కామెంట్ సెక్షన్లో రాయండి. విచ్ ఆర్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్? Angiosperms, yes. Which are the vascular cryptogams? What are cryptogams? What are phanerogams? అది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సో vascular cryptogams ఏంటి? Which are the first land plants? ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ ఏంటి? amphibians ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ ఏంటి? Which are the vascular cryptogams? Which are the amphibians of plant kingdom? ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఎవల్యూషన్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రీన్ ఆల్గే అనేది నీటి పైన ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది కదా, అందంగా గ్రీన్ కలర్గా. అది గ్రీన్ ఆల్గే నుంచి తర్వాత మనం బ్రయోఫైటాలో లివర్వర్డ్స్ అండ్ మాసెస్ గురించి తెలుసుకున్నాం కదా, మాసెస్ అండ్ దేర్ రిలేటివ్స్ అదంతా. ఆ తర్వాత మనం టెరిడోఫైటాలో ఫర్న్స్, అంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇంట్లో చాలా పెంచుతూ ఉంటారు అందంగా కనిపించడం కోసం. సో కొద్దిగా మెడిసినల్ వాల్యూ కూడా ఉంది దానికి. ఆ తర్వాత మనకి సీడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సీడ్స్ అనేది ఏ
ప్లాంట్ కింగ్డమ్లో స్టార్ట్ అయ్యింది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ లెక్చర్స్ చూస్తే మీకే తెలుస్తుంది. తర్వాత కోన్ బేరింగ్ ప్లాంట్స్, దట్ ఈస్ కోనిఫర్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్ అండ్ దెన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే సీడ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అయ్యాయి అంటే టెరిడోఫైటాలోనా బ్రయోఫైటాలోనా. దేంట్లో టెరిడోఫైటాలో సీడ్ ఎలా ఫామ్ అయ్యేకి సీడ్ హ్యాబిటాట్ యొక్క కండిషన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ సీడ్స్ ఫామ్ అవుతాయి. ఆ తర్వాత జిమ్నోస్పర్మ్స్ అండ్ ఏంజియోస్పర్మ్స్ని తీసుకుంటే ఈ కోన్ బేరింగ్లో మనకి ఏ టైప్ ఆఫ్ సీడ్స్, నేకెడ్ సీడ్స్ అనేవి మనం చూస్తాం. అంటే బయట ఫ్రూట్ అనేది ఉండదన్నమాట. సీడ్స్ విల్ బి నేకెడ్. ఓకే, దెన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దట్ ఈస్ ఏంజియోస్పర్మ్స్. సో వీటన్నిటి గురించి ఆల్రెడీ డిస్కషన్ అనేది జరిగిపోయింది. సో ఇవాల్టి టాపిక్ వచ్చి మనం గ్యామెటోఫైట్ అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసాము. ప్రాపర్గా ఇప్పుడు కొన్ని మనం తీసుకుంటాం. స్పోరోఫైట్, వాట్ ఈస్ హ్యాప్లాంటిక్, వాట్ ఈస్ డిప్లాంటిక్, వాట్ ఈస్ హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది చూద్దామన్నమాట. సో నా లైఫ్ సైకిల్, ఫస్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఓకే, ఫస్ట్ లైఫ్ స్పాన్ అంటే ఏంటి, వాట్ ఈస్ లైఫ్ స్పాన్ మీ ఇన్ జనరల్గా డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మనం పుడతామా, బేబీగా ఉంటాం, బేబీ తర్వాత టీనేజ్ వస్తుంది, టీనేజ్లో అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆ టీనేజ్ తర్వాత మిడిల్ ఏజ్, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్. సో బేసిక్గా తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ని తీసుకుంటే మెయిన్లీ 3 స్టేజెస్ ఉంటాయి. చిన్నప్పుడు, టీనేజ్, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్. ఇవి 3 స్టేజెస్ ఉంటాయి. అలానే ప్లాంట్స్ కూడా 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్లో మనకి ఎలా అయితే 3 స్టేజెస్ ఉంటాయో ప్లాంట్స్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఆ 2 స్టేజెస్ ఏంటి, గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్ అనమాట. ఓకే, సో ఇక్కడ లైఫ్ సైకిల్కి లైఫ్ స్పాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లైఫ్ స్పాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ని తీసుకుందాం. యూజువల్గా ఓల్డెన్ డేస్లో అయితే లైఫ్ స్పాన్ ఎంత 100 years అని చెప్తారు. సో బర్త్ జరిగినప్పటి నుంచి డెత్ వరకు ఉన్న కండిషన్ని మనము లైఫ్ స్పాన్ అని చెప్తామన్నమాట. ఆ మొత్తం ఇది. లైఫ్ సైకిల్ అంటే ఏంటి, మన స్టేజెస్ అనేవి ఏమేమి ఉంటాయి, ఆ స్టేజ్లో మనకి ఏమేమి జరుగుతుంది అనేది లైఫ్ సైకిల్. ప్లాంట్స్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 2 స్టేజెస్ అనేది ఉంటాయి. అవేంటి, గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్. లైక్ బర్త్, టీనేజ్, ఓల్డ్ ఏజ్ మనలో ఉన్నట్టు దీంట్లో 2 స్టేజ్లు. సో వాట్ ఆర్ దోస్ ఆర్ గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్ అనమాట. సో గ్యామెటోఫైట్ అనేది ఒక స్టేజ్, ఆ తర్వాత స్పోరోఫైట్ అనేది ఇంకొక స్టేజ్. దీస్ ఆర్ ద 2 స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 2 స్టేజెస్ ఇన్ ప్లాంట్స్ లైఫ్ సైకిల్. ఆ 2 స్టేజెస్ ఏంటి, వన్ ఈజ్ గ్యామెటోఫైట్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్పోరోఫైట్. ఇక్కడ పేరు చూస్తేనే తెలుస్తుంది గ్యామెటోఫైట్. ఫైట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లాంట్. సో ప్లాంట్లో గ్యామీట్స్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని గ్యామెటోఫైట్ అని అంటాము. సో గ్యామెటోఫైట్ విల్ ప్రొడ్యూసెస్ వాట్, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద గ్యామీట్స్, మేల్ గ్యామీట్, ఫీమేల్ గ్యామీట్, వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ గ్యామెటోఫైట్. ఇక స్పోరోఫైట్ తీసుకుంటే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ వాట్, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ స్పోర్స్. స్పోర్స్ని ప్రొడ్యూస్ చేసేదాన్నే స్పోరోఫైట్ అని చెప్తాము. సో ఇలా 2 స్టేజెస్ ఉంటాయి. యూజువల్గా గ్యామెటోఫైట్ అనేది గ్యామీట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లాయిడీ వచ్చి ఏముంటుంది, యూజువల్గా గ్యామెటోఫైట్ యొక్క ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. వాట్ ఈస్ హ్యాప్లాయిడ్, వాట్ ఈస్ డిప్లాయిడ్, ద క్రోమోజోమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ విల్ బి హ్యాప్లాయిడ్ అనమాట. అంటే ఎన్ నెంబర్ కండిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 46 క్రోమోజోమ్స్ అనేది ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్లో. ఓకే, హ్యాప్లాయిడ్ అంటే n ఈజ్ 23, డిప్లాయిడ్ 2n ఈజ్ 46 అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్. అది కూడా డీటెయిల్గా ఇక్కడ చూస్తాము. అదే స్పోరోఫైట్ అయితే యూజువల్గా
ఇక్కడ ప్లాంట్లో డిప్లాయిడ్ అనేది ఉంటుంది. డిప్లాయిడ్ అంటే 2n కండిషన్ అన్నమాట. సో లైఫ్ సైకిల్స్ ప్లాంట్ కింగ్డమ్లో మొత్తం కనుక మనం తీసుకొని చూస్తే ఎన్ని టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి అంటే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్. వన్ ఈజ్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అండ్ అనదర్ ఈజ్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ హ్యాప్లోడిప్లాంటిక్. కొన్ని కేసెస్లో మనం డిప్లోహాప్లాంటిక్ అని కూడా చెప్తాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ నీట్కి మీకు ఓన్లీ హ్యాప్లోడిప్లాంటిక్ అనేది మాత్రమే వస్తుంది. క్లియర్? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఇన్ ప్లాంట్ కింగ్డమ్? రీకాల్ అలాంగ్ విత్ మీ. దర్ విల్ బి 3 types of life cycles in the plant kingdom. One is haplontic and then haplodiplontic and then diplontic. So ఆ మూడిటి గురించి మనం తెలుసుకుందామా? Are you ready? Okay, let us start now. ఫస్ట్ గ్యామిటోఫైట్ అనేది చూద్దాము. గ్యామిటోఫైట్ అంటే యూజువల్గా ఇట్ విల్ బి హ్యాప్లాయిడ్ అని చెప్పాను కదా. హ్యాప్లాయిడ్ కండిషన్ అంటే ఇట్ విల్ బి n క్రోమోజోమ్స్ నంబర్ అనేది హాఫ్ ఉంటుంది, దట్ ఈస్ n అనమాట. గ్యామిటోఫైట్ అంటే ఏంటి? ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద గ్యామీట్స్. ఓకే, గ్యామీట్స్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం గ్యామిటోఫైట్ అంటాము. సో ఎప్పుడు ఈ గ్యామిటోఫైట్ అనేది హ్యాప్లాయిడ్ ఉంటుంది కాబట్టి వాట్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ విల్ అక్కర్? గ్యామీట్స్ ఎల్లప్పుడూ మనం చిన్న క్లాసెస్ నుంచి తెలుసుకుంటూనే వస్తున్నాం. గ్యామీట్స్ ఎల్లప్పుడూ ఇవి హ్యాప్లాయిడ్ ఉంటుంది, ప్లాయిడీ. సో గ్యామిటోఫైట్ ప్లాయిడీ n ఉన్నప్పుడు గ్యామీట్స్ ఆల్వేస్ ప్లాయిడీ n ఉండాలి అంటే మనకి ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ జరగాలి? మియోసిసా, మైటోసిసా? రికాల్ చేసుకోండి. ఈక్వేషనల్ సెల్ డివిజన్ జరిగితేనే మనకి గ్యామీట్స్ కూడా గ్యామిటోఫైట్ నుంచి ఫామ్ అయినప్పుడు హ్యాప్లాయిడే ఉంటుంది. సో ప్రొడ్యూసెస్ గ్యామీట్స్ బై విచ్ సెల్ డివిజన్? బై మైటోసిస్. Mitosis is nothing but it is an equational cell division. ఓకే, నాట్ రిడక్షనల్. ఈక్వేషనల్ అంటే ఇప్పుడు ఈ గ్యామ్టోఫైట్ ఇది సెల్ అనుకోండి, దీంట్లో ప్లాయిడీ n ఉన్నప్పుడు ఈ సెల్ డివిజన్ జరిగినప్పుడు మనకి గ్యామీట్స్, మేల్ గ్యామీట్, మేల్ సింబల్ ఇస్ దిస్, అండ్ ఫీమేల్ గ్యామీట్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఈ మేల్ గ్యామిట్ ఎన్నే రావాలి, ఫీమేల్ గ్యామిట్ ఎన్నే రావాలి, అంటే మనకి మైటోసిస్ అనేది జరగాలి. ఓకే, సో గ్యామిటోఫైట్ అనేది ఎప్పుడు ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్ ఉంటుంది. సో ఆ హ్యాప్లాయిడ్ గ్యామిటోఫైట్ నుంచి హ్యాప్లాయిడ్ గ్యామీట్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి మైటోసిస్ అనేది జరగాలి. ఓకే, దట్ ఈస్ అబౌట్ గ్యామిటోఫైట్ అండ్ హ్యాప్లాయిడ్ కండిషన్. నెక్స్ట్ స్పోరోఫైట్. స్పోరోఫైట్ ఇన్ జనరల్ ప్లాంట్ కింగ్డమ్స్లో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. ప్లాయిడీ ఆల్వేస్ ఇట్ విల్ బి డిప్లాయిడ్. స్పోరోఫైట్ అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పాను, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ వాట్? ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద స్పోర్స్. ఈ స్పోర్స్ అనేవి యూజువల్గా ప్లాయిడీ ఏముంటుంది మనం ఆల్రెడీ చదువుకున్నాం, ద స్పోర్స్ విల్ బి ఆల్వేస్ హ్యాప్లాయిడ్. స్పోర్స్ హ్యాప్లాయిడే ఉండాలి కదా. సో స్పోర్స్ అనేవి హ్యాప్లాయిడ్ అనమాట. సో ఎందుకంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మేల్ అని కూడా చెప్పచ్చు, మేల్ గ్యామీట్. సో ఈ స్పోర్స్ అనేవి ఎప్పుడు ప్లాయిడీ అనేది హ్యాప్లాయిడ్ అనేది ఉండాలి. సో హ్యాప్లాయిడ్ స్పోర్స్ డిప్లాయిడ్ నుంచి ఫామ్ అవ్వాలి అంటే ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ జరగాలి? రికాల్ చేసుకోండి. వాట్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఇట్ హ్యాస్ టు అండర్గో? ఇట్ విల్ బీ బై రిడక్షనల్ cell division. What is reductional cell division? It is nothing but meiosis. మీరు ఇదంతా సెల్ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మెయిన్ పాయింట్స్ అనేవి ఇస్తున్నాను. సో ఇట్ ఈజ్ అ రిడక్షనల్ సెల్ డివిజన్ అనేది జరగాలి దేంట్లో? స్పోరోఫైట్లో. ఎందుకు రిడక్షనల్ సెల్ డివిజన్? మనకి 2n నుంచి మనకి ఏం ఫామ్ అవ్వాలి? n కండిషన్ రావాలి అంటే మనకి ఇక్కడ మియోసిస్ అనేది జరగాలి, విచ్ ఈస్ ద రిడక్షనల్ డివిజన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యామిటోఫైట్ అండ్ స్పోరోఫైట్. ప్లాంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. వన్ ఈస్ గ్యామిటోఫైట్, వన్ ఈస్ స్పోరోఫైట్.
Gametophyte will produces the gametes. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టీనేజ్లో మీకు ప్యూబర్టీ జరిగి అదంతా మెచ్యూరిటీ జరిగి స్పర్మ్స్ అండ్ ఎగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కదా, అలా ఆ గ్యామీట్స్ ప్రొడక్షన్కి గ్యామెటోఫైట్, టీనేజ్ గ్యామెటోఫైట్ అని గుర్తుపెట్టుకోండి. స్పోరోఫైట్ అంటే ఏంటి? ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద స్పోర్స్ అనమాట. సో స్పోర్స్ అనేది ప్రొడ్యూస్ చేసేదాన్ని స్పోరోఫైట్ అని చెప్తాం. Now, what is alternation of generation? మనం ప్లాంట్ లైఫ్ సైకిల్లో కనుక తీసుకుంటే 2 స్టేజెస్ అనేది ఉన్నాయని చెప్పాం. వాట్ ఆర్ దోస్ టూ స్టేజెస్? వన్ ఈజ్ gametophyte and another stage is what? Another stage is sporophyte. ఇప్పుడు లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే హ్యూమన్ బీయింగ్స్లో కనుక తీసుకుంటే మనకి బర్త్, టీనేజ్, మిడిల్ ఏజ్, డెత్, ఇది యూజువల్గా జరిగేది. మళ్ళీ చెప్పకండి యాక్సిడెంట్ అయ్యి వెంటనే చనిపోతే మరి కంప్లీట్ అవ్వలేదు కదా, అట్లంతా యూజువల్ ఇన్ జనరల్గా ఈ స్టేజెస్ అన్నీ క్రాస్ అయ్యి ఒక మనిషి అనేవారు చనిపోతారు. దట్ ఈస్ ద లైఫ్ స్పాన్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అలానే ప్లాంట్లో కూడా ఈ స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ గ్యామెటోఫైట్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద gametes. Okay, so gametophyte will produces the gametes, male and ఫీమేల్ gametes అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ gametes అనేవి ఈ gametophyte ploidy ఏమని చెప్పాను? gametophyte ploidy always it will be N and gametes also always it will be N. So what should occur here? It should be mitosis will occur. ఆ తర్వాత ఈ గ్యామీట్స్ అనేవి మేల్ అండ్ ఫీమేల్ గ్యామీట్స్ రెండు ఫ్యూజ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారు? ఫర్టిలైజేషన్. అవి రెండు ఫ్యూజ్ అయినప్పుడే కదా మనకి జైగోట్ ఫామ్ అయ్యేది. సో గ్యామీట్స్ విల్ ఫ్యూజ్ అండ్ దెన్ దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ అ జైగోట్ యూజువల్లీ. సో ఇక్కడ ఇట్లా జైగోట్ అనేది రాస్తాను. జైగోట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ అనే జైగోట్ ప్లాయిడీ ఏమవుతుంది అప్పుడు? మేల్ అండ్ ఫీమేల్ విల్ ఫ్యూజ్ కాబట్టి ఇట్ ఈజ్ డిప్లాయిడ్ కండిషన్. ఎందుకు? బికాస్ ఫర్టిలైజేషన్లో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ విల్ ఫ్యూజ్. సో N and N, it is 2N condition. ఓకే, క్లియర్? 2N కండిషన్. ఈ జైగోట్ నుంచి ఆ జైగోటే లేటర్ ఆన్ ఎలా డెవలప్ అవుతుంది? ప్లాంట్ బాడీగా అంటే స్పోరోఫైట్గా డెవలప్ అవుతుంది. సో ఈ స్పోరోఫైట్ ప్లాయిడీ ఏంటి? మనకు తెలుసు స్పోరోఫైట్ ప్లాయిడీ వచ్చి 2N డిప్లాయిడ్ కదా. సో ఈ డిప్లాయిడ్ జైగోట్ నుంచి మనకి డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఫామ్ అవ్వాలి అంటే ఏ డివిజన్ జరగాలి? యూజువల్గా ఇన్ జనరల్ ద డివిజన్ షుడ్ బి మైటోసిస్ ఓన్లీ. ఎందుకు? మనకి డిప్లాయిడ్ నుంచి డిప్లాయిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ మైటోసిసే జరుగుతుంది ఇన్ జనరల్గా. ఆల్గేలో ఇది డిఫరెంట్. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్గేలో ఇట్ ఈస్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ కాబట్టి ఇక్కడ వేరియేషన్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద జనరల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఇట్స్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. ఓకే, సో ఈ స్పోరోఫైట్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయి? స్పోరోఫైట్ నుంచి మనకి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, స్పోరోఫైట్ నుంచి స్పోర్స్ ఫామ్ అవ్వడానికి స్పోర్స్ ప్లాయిడీ ఏంటి? స్పోర్స్ ప్లాయిడీ ఈస్ హ్యాప్లాయిడ్ కదా. ఓకే, కలర్ వి విల్ చేంజ్. స్పోర్స్ ప్లాయిడీ ఈస్ హ్యాప్లాయిడ్. సో డిప్లాయిడ్ స్పోరోఫైట్ నుంచి హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఫామ్ అవ్వాలి అంటే ఏ టైప్ ఆఫ్ డివిజన్ జరగాలి? దట్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అ మియోసిస్, రిడక్షనల్ డివిజన్. సో ఈ స్పోర్స్ నుంచి మనకి స్పోర్స్ యూజువల్గా ఏదైనా కండిషన్స్ అలా బాగాలేనప్పుడు అన్ఫేవరబుల్ కండిషన్స్ అప్పుడు ఈ స్పోర్స్ అలానే ఉండి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అంటే ప్రాపర్ వాటర్ ఇంకా ఎయిర్ హ్యూమిడిటీ అదంతా ప్రాపర్గా ఉన్నప్పుడు ఆ స్పోర్స్ అనేది జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ అయ్యి మనకి గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తాయి.
ఓకే, సో ఇది హ్యాప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ ఫామ్ అవ్వాలి అంటే వాట్ type of division it should occur? It is not any division that and all, but if you consider the germination will be by mitosis only. So this condition from gametophyte to sporophyte and sporophyte to gametophyte, this will be continuing. అప్పుడే కదా మనకి డిఫరెంట్ మెనీ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యేది అదంతా. సో ప్లాంట్స్లో అంటే ఈ స్పోర్స్ నుంచి కొన్నిట్లో ఏంజియోస్పర్మ్స్లో అయితే సీడ్స్ ఫామ్ అయ్యి సీడ్స్ నుంచి మళ్ళీ కొత్త ప్లాంట్ వస్తుంది, మళ్ళీ ఆ ప్లాంట్ నుంచి సీడ్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ సీడ్ నుంచి ప్లాంట్ వస్తుంది. సో అలా దిస్ కంటిన్యూయేషన్ ఆఫ్ దిస్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. అంటే మీరు యానిమల్ కింగ్డమ్లో చదువుకొని ఉంటారు పాలిప్ అండ్ మెడూసా స్టేజెస్, గుర్తుందా? పాలిప్ స్టేజ్, మెడూసా స్టేజ్. పాలిప్ నుంచి మెడూసా ఫామ్ అవుతుంది, మెడూసా నుంచి పాలిప్ ఫామ్ అవుతుంది. సో అదే సేమ్ టైప్ ఆఫ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు. Gametophyte to sporophyte, and again from sporophyte to gametophyte, and again gametophyte to sporophyte, sporophyte to gametophyte. This will be continuing until when? We don't know. Until the earth will collapse. Until then this will be continuing. Okay, so this is the alternation of generation. Generation అనేది alternate అవుతుంది కాబట్టి మనం దీన్ని alternation of generation అని చెప్తాము. సేమ్ polyp and medusa, medusa to polyp in animal kingdom, this is in plant kingdom. Okay, so next now we will see about the haplontic life cycle. So haploid ki haplontic life cycle ki తేడా ఏంటో కూడా తెలుసుకుందాం. సో haplontic life cycle యూజువల్గా మనం ఎక్కడ చూస్తాము అంటే we will see mostly in algae. సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ algae, this is the algae. చూడ్డానికి ఇది ఎంతో బాగుంటుంది కానీ పాచి పాచిలాగా ఉంటుంది మీరు ఎక్కడికైనా పార్క్ దగ్గర అలా వెళ్ళినప్పుడు. సో ఇది ఆల్గే అనమాట. మీకు కనిపించేదంతా ఇక్కడ మల్టీ సెల్యులర్ కండిషన్ అనేది ఉంది కదా, ఇదంతా ఏంటి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ విచ్ యు ఆర్ ఏబుల్ టు సీ విత్ యువర్ ఐస్ ఈజ్ నథింగ్ బట్ గామెటోఫైట్. ఓకే, మీరు చూసేదంతా గామెటోఫైట్ అనమాట. ఓకే, సో ఈ గామెటోఫైట్ ఆల్గే అనేది విచ్ ఈజ్ యూజువల్గా ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాలి, గామెటోఫైట్ అనేది యూజువల్గా మల్టీ సెల్యులరే ఉంటుంది, స్పోరోఫైట్ కూడా ఇన్ జనరల్గా మల్టీ సెల్యులర్ కండిషనే ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ దెర్ విల్ బీ ద డిఫరెన్స్, అది కూడా గుర్తుకు పెట్టుకోవాలి. సో ఇది గామెటోఫైట్ అనమాట. సో ఈ ఆల్గే అనేది గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఆ గ్యామిట్స్ మన కంటికి అయితే కనిపించదు. మన కంటికి కనిపించేది ఏంటి? ఓన్లీ గామెటోఫైట్. ఆల్గే అనేది గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ గ్యామిట్స్ అనేది ఫ్యూజ్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చూద్దాము ఎలా జరుగుతుంది అంటే, సో ద గామెటోఫైట్ నుంచి ఓకే ఫ్రమ్ గామెటోఫైట్ gametes will be formed. So gametophyte ploidy enti, gametophyte ploidy will be N. So what type of division here? So mitosis only will occur and there will be the formation of gametes. Our gametes rendu fuse avutayi. So ee gametes rendu fuse aina tarvata manaki em form avutundi? There will be the formation of zygote. Okay, so ప్లాయిడీ ఇక్కడ ఏమవుతుంది? జైగోట్ ప్లాయిడీ 2n. కానీ ఈ జైగోట్ అనేది ఎక్కువసేపు ఉండదన్నమాట. ఈ ఆల్గేలో ఏం జరుగుతుంది, ఈ సింగామీ జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, గ్యామీట్స్ ఫ్యూజన్ని మనం ఏం చెప్తాం, ఫర్టిలైజేషన్ని. సింగామీ జరిగిన తర్వాత ఈ జైగోట్ అనేది ఎక్కువసేపు ఉండదు అన్నమాట. ఇమీడియట్గా అది స్పోరోఫైట్గా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గ్యామ్టోజెనిసిస్ జరిగి సింగామీ జరిగి జైగోట్ జరిగి ఇమ్మీడియట్గా అది స్పోరోఫైట్గా అలా డెవలప్ అవ్వకుండా ఇక్కడే మనకి మియోసిస్ అనేది జరిగిపోతుంది. డైరెక్ట్లీ హియర్ మియోసిస్ విల్ హ్యాపెన్ and then there will be the formation of spores అన్నమాట. ఓకే,
జరిగి మనకి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతుంది. స్పోర్స్ ప్లాయిడీ వచ్చి ఏంటి, స్పోర్స్ ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్, ఈ జైగోట్ వచ్చి డిప్లాయిడ్. సో ఆల్గీలో ఏం జరుగుతుందంటే స్పోరోఫైట్ అనేది స్పెసిఫిక్గా ఫామ్ అవ్వదు. సింగామీ జరిగిన వెంటనే, సింగామీ అంటే ఫర్టిలైజేషన్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయిన వెంటనే మనకి జైగోట్ ఫామ్ అవుతూనే స్పోరోఫైట్ ఫామ్ అవ్వకుండా మనకి స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఆ స్పోర్స్ ఫామ్ అయిన తర్వాత ఆ స్పోర్స్ నుంచి మళ్ళీ మనకి గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనము ఎక్కడా చూడని స్పెసిఫిక్ కండిషన్ అంటే ప్లాంట్ కింగ్డమ్లో ఆల్గే, బ్రయో, టెరిడో, జిమ్నో, యాంజియోస్పర్మ్స్ ఉన్నాయి కదా. ఈ అన్ని 5 కింగ్డమ్ అంటే 5 దాంట్లలో ఓన్లీ ఆల్గేలో మాత్రం జైగోటిక్ మియోసిస్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఇన్ ఆల్గే meiosis is seen in zygote. Okay, zygotic meiosis is seen in algae. This is very very important for your NEET. ఎందుకంటే మిగతా అన్ని కేసెస్లో కనుక తీసుకుంటే దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ స్పోరోఫైట్, కానీ ఆల్గీలో మాత్రం జైగోట్ ఫామ్ అవ్వంగానే జైగోట్ నుంచే స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ లైఫ్ సైకిల్ని మనం హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్తాము. ఎందుకు హ్యాప్లాంటిక్ అని చెప్తాము మీరే ఆలోచించండి. ఇప్పుడు హ్యాప్లాయిడ్ స్టేజ్, హ్యాప్లాయిడ్ స్టేజ్, హ్యాప్లాయిడ్ స్టేజ్, హ్యాప్లాయిడ్ స్టేజ్, ఎక్కువసేపు లైఫ్ సైకిల్లో, ఇది లైఫ్ సైకిల్ కదా, ఈ లైఫ్ సైకిల్లో ఎక్కువసేపు ఏది ఉంది, హ్యాప్లాయిడ్ ఉందా, డిప్లాయిడ్ ఉందా? ఎక్కువసేపు హ్యాప్లాయిడ్ కండిషనే ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఇక్కడ చూస్తే ఇది ఒక సర్కిల్ లాగా తీసుకుంటే ఇదంతా మనకి హ్యాప్లాయిడ్ స్టేజ్, ఇక్కడ మాత్రమే డిప్లాయిడ్, ఓన్లీ జైగోట్ ఈస్ డిప్లాయిడ్. సో ఇక్కడ ఇంకొక పాయింట్, ఓన్లీ జైగోట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్ ఇన్ దిస్ ఆల్గే. అందు గురించి దీన్ని హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్తాము. ఇంకొకటి ఏం చెప్తాము, ఎందుకు దీన్ని డామినెంట్ స్టేజ్ వచ్చి గ్యామెటోఫైట్ అని చెప్తాము, దిస్ ఈజ్ ద డామినెంట్ స్టేజ్ అని చెప్తాము. సో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లో డామినెంట్ స్టేజ్ వచ్చి విచ్ ఈస్ ద డామినెంట్ ఫేజ్ ఆర్ స్టేజ్, ఇట్ ఈస్ ద గ్యామెటోఫైట్. ఎందుకు? బికాస్ ద సెల్స్ విల్ బి మోర్. ఈ జైగోట్ అనేది కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అ సింగిల్ సెల్డ్ కండిషన్ ఆర్ నాట్? This zygote is actually single celled condition. అవునా కదా? ఈ జైగోట్ అనేది సింగిల్ సెల్డ్ కండిషన్. ఇది గ్యామెటోఫైట్ అనేది అంతా మల్టీ సెల్యులర్ కండిషన్. మనము లైఫ్ సైకిల్ ఏది డామినెంట్ అని చెప్పాలి, ఒకవేళ గ్యామెటోఫైటా స్పోరోఫైటా అంటే డామినెంట్ స్టేజ్ అనేది ఎలా చెప్తాము అంటే ఏది ఎక్కువసేపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్, ఓకే నా లైఫ్ తీసుకుందాం, నేను 80 years బతుకుతాను అనుకోండి. సో 80 yearsలో నేను రీప్రొడ్యూస్ చేసేది ఎన్ని ఇయర్స్? నేనే కాదు, హ్యూమన్ బీయింగ్స్ ఎన్ని ఇయర్స్? సో తక్కువ ఇయర్స్ అనేది ఉంటుంది, అంటే జైగోట్ ఫార్మేషన్ అదంతా. సో అంటే మనకి స్పోరోఫైట్ విల్ బి డామినెంట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. ఎందుకంటే గ్యామీట్ ఫార్మేషన్ స్టేజ్ తక్కువసేపు ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ జైగోట్ అనేది తక్కువసేపు ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లాయిడ్ స్టేజ్ ఎక్కువ ఉంది. తర్వాత ఎందుకు డామినెంట్ ఇస్ గ్యామెటోఫైట్ అంటే మనకి ఈ గ్యామెటోఫైట్ ఈస్ విజిబుల్ అండ్ దీని నుంచే మనకి గ్యామెటోఫైట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్. గ్రీన్ అంటే ఏంటి? ఇట్ కెన్ సింథసైజ్ ఇట్స్ ఓన్ ఫుడ్ కదా. సో ఇట్ ఈస్ ఫోటోసింథటిక్ అండ్ ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆల్సో. అందు గురించి మనం దీన్ని హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్తాము. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ దెర్ విల్ బి ది ఫార్మేషన్ ఆఫ్ గ్యామెటోఫైట్ ఉంటుంది, ప్లాయిడీ అండ్ గ్యామెటోజెనెసిస్. జెనెసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్. ఫార్మేషన్ ఆఫ్ వాట్? గ్యామీట్స్.
What is gametogenesis? Formation of gametes is gametogenesis. So gametes form అయిన తర్వాత ఫ్యూజన్ అనేది జరుగుతుంది. అవి రెండు కలుస్తాయి, మేల్ అండ్ ఫీమేల్. దాన్నే సింగామీ అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్టిలైజేషన్. సింగామీ జరిగిన తర్వాత మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఓన్లీ డిప్లాయిడ్ సెల్ ఇన్ ద హోల్ లైఫ్ సైకిల్, అది గుర్తుకు పెట్టుకోండి. సో ఈ జైగోట్ నుంచి స్పోరోఫైట్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ స్పోర్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మియోసిస్ అనేది ఇక్కడ చూస్తాము. మియోసిస్ నుంచి మనకి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ తర్వాత ఈచ్ స్పోర్ విల్ డెవలప్స్ ఇంటూ Gametophyte. So this type of life cycle is called as Haplontic Lifecycle. Clear? Okay. దేంట్లో చూస్తాం ఇది? We will see this in algae. Okay. Now we will move on to the next one. Haploid and Haplontic. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎలా చెప్తాము అంటే, సో నంబర్ ఆఫ్ సెల్స్ని కనుక తీసుకుంటే, సో మనము ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ నంబర్ ఆఫ్ సెల్స్, సో ఏ దాంట్లో సెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇప్పుడు గ్యామెటోఫైట్లో సెల్స్ ఎక్కువగా ఉంటే మనం అప్పుడు ఆ స్టేజ్ని ఏమంటాము, హ్యాప్లాయిడ్ అంటామన్నమాట. అదే స్పోరోఫైట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉంటే డిప్లాయిడ్ అని చెప్తాము. సో ఆల్గేలో కనుక తీసుకుంటే నంబర్ ఆఫ్ సెల్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయి, నంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ మోర్ ఇన్ గ్యామెటోఫైట్. గ్యామెటోఫైట్కి ఇలా రాస్తాను జీ అని, స్పోరోఫైట్కి ఎస్ అని రాస్తాను. మోర్ ఇన్ గ్యామెటోఫైట్ కాబట్టి మనము దీన్ని హ్యాప్లాయిడ్ అని చెప్తాము. ఓకే, సో వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ హ్యాప్లాయిడ్. మోర్ ఇన్ గ్యామెటోఫైట్ ఎక్కడ, ఇన్ ఆల్గే. అదే కనుక వేరే దాంట్లో తీసుకుంటే మనకి స్పోరోఫైట్లో ఎక్కువ సెల్స్ ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. నెంబర్ ఆఫ్ సెల్స్ని కన్సిడర్ చేస్తాము. అండ్ దెన్ గ్రీన్ కలర్గా ఉండి, ఓకే గ్రీన్, అండ్ ఇట్ షుడ్ బి ఫోటోసింథటిక్. ఓకే, గ్రీన్ ఉండాలి, ఫోటోసింథటిక్ ఉండాలి, అండ్ ఇండిపెండెంట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఫ్రీ లివింగ్. ఇట్ షుడ్ నాట్ బి డిపెండెంట్ అనమాట, ఫ్రీ లివింగ్ అని ఉండాలి. సో ఈ స్టేజ్ అనేది దేంట్లో అయితే ఉంటుందో, వెదర్ ఇట్ ఈస్ గ్యామెటోఫైట్ ఆర్ స్పోరోఫైట్. ఈ గ్యామెటోఫైట్ కనుక గ్రీన్ కలర్ ఉండి, ఫోటోసింథటిక్ ఉండి, ఫ్రీ లివింగ్ ఉందనుకోండి, వాట్ ఈస్ ద ప్లాయిడీ ఆఫ్ గ్యామెటోఫైట్, హ్యాప్లాయిడ్. సో దీన్ని డిపెండ్ చేసుకుని మనము లైఫ్ సైకిల్ అనేది తీస్తామన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్గే తీసుకుంటే ఇట్ ఈస్ హ్యాప్లాంటిక్. సో మనం లైఫ్ సైకిల్ని డిఫైన్ చేయాలి అంటే ఎక్కువసేపు మోర్ టైం ఏది ఉంటుంది, ఫ్రీ లివింగ్ అది, అండ్ ఆల్సో మోర్ టైం కూడా ఇన్ ద లైఫ్ స్పాన్ ఏది ఉంటుంది, ఇవన్నిటిని కన్సిడర్ చేసి మనము లైఫ్ సైకిల్ని డిఫైన్ చేస్తాము. ఓకే, ఇవన్నిటిని. అదే కనుక ప్లాయిడీని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, నంబర్ ఆఫ్ సెల్స్ దేంట్లో ఎక్కువ ఉంటే దాన్ని మనం తీసుకొని ప్లాయిడీ, వెదర్ ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్ ఆర్ డిప్లాయిడ్ అని చెప్తాము. సో అర్థమైంది కదా హ్యాప్లాయిడ్కి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్కి డిఫరెన్స్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. సో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని ఎందుకు చెప్పాము, గ్యామెటోఫైట్ అనేది అంటే గ్రీన్ కలర్ ఉండి, ఫోటోసింథటిక్ ఉండి, దేనిపైన డిపెండ్ అవ్వకోకుండా ఫ్రీ లివింగ్ అనేది ఎక్కువసేపు ఏ స్టేజ్ అయితే ఉంటుందో ఈ రెండు స్టేజుల్లో అది చూస్తాం ఫస్ట్. సో గ్యామెటోఫైట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్గేలో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్గే తీసుకున్నాం కాబట్టి గ్యామెటోఫైట్ ఎక్కువసేపు ఉంది ప్లస్ గ్రీన్గా ఉంది కాబట్టి దాన్ని మనం హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్పాం. ఓకే, సో లైఫ్ సైకిల్కి ప్లాయిడీకి డిఫరెన్స్ అర్థమైందనుకుంటా. ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ సే ఎస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ now we will see HaploDiplontic life cycle.
హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎక్కడ చూసాము? ఆల్గేలో చూసాము. హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ మనం ఎక్కడ చూస్తాము అంటే వి విల్ సీ ఇన్ బ్రయోఫైట్స్. అవి చూస్తూనే చెప్పచ్చు. సో దీస్ ఆర్ బ్రయోఫైట్స్, ఫుడ్ సీటా క్యాప్స్యూల్ ఉంది. దీస్ ఆర్ ఫర్న్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, అందంగా కనిపించే ఇంట్లో పెట్టుకుంటాం కదా, దీస్ ఆర్ టెరిడోఫైట్. సో దిస్ ఈస్ ద బ్రయోఫైట్. ఫుడ్ సీటా క్యాప్సూల్ చూస్తున్నాం కదా, and this is the pteridophyte which are ferns anamata. Okay, so where we will see this haplodiplontic life cycle in bryophyte and also in pteridophyte. సో బ్రయోఫైట్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్ ఆర్ ఆల్గేకి బ్రయోఫైట్కి స్ట్రక్చర్ తీసుకుంటే ఆల్గే ఈజ్ ఆల్సో థాలాయిడ్, బ్రయోఫైట్ ఈజ్ ఆల్సో థాలాయిడ్. ఇవి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ లెక్చర్స్ చూడండి. సో ఆల్గే ఈజ్ థాలాయిడ్. థాలాయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ స్టెమ్, లీఫ్, రూట్ అలా. బ్రయోఫైటాలో కూడా ఇట్ ఈస్ థాలాయిడ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ట్రూ రూట్, ట్రూ స్టెమ్, ట్రూ లీఫ్. ట్రూ ఉండవు కానీ సూడో ఉంటాయన్నమాట ఇన్ బ్రయోఫైటా, బట్ ఎగ్జాక్ట్ ట్రూ అనేవి ఉండవు. సో అందు గురించి మనం టెరిడోఫైటా, బ్రయోఫైటా తీసుకుంటే మనకి స్ట్రక్చర్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. టెరిడోఫైటాలో అయితే కనుక ఆల్గే బ్రయోఫైటా అలా. టెరిడోఫైటా తీసుకుంటే మనకు ప్రాపర్గా రూట్, స్టెమ్, లీఫ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఇస్ ఎ డిఫరెన్స్. సో ఇక్కడ మనకి బ్రయోఫైటాలో ఇట్స్ ఎ థాలాయిడ్ కదా. సో విచ్ ఇస్ ద డామినెంట్ అంటే గ్రీన్ కలర్గా అలా ఉండేది అంటే ఇట్ ఈస్ అ గ్యామెటోఫైట్ అనమాట. సో బ్రయోఫైట్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అ హ్యాప్లాయిడ్. ఎందుకు? గ్యామెటోఫైట్ ఈస్ ద డామినెంట్ కాబట్టి ఇక్కడ. అదే కనుక టెరిడోఫైట్ తీసుకుంటే ట్రూ రూట్, స్టెమ్స్, లీవ్స్ అన్నీ వచ్చాయి కదా. సో దిస్ ఈస్ ద డిప్లాయిడ్ ప్లాంట్. సో ప్లాంట్ డిప్లాయిడ్ అయినా నంబర్ ఆఫ్ సెల్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయి, గ్యామెటోఫైట్లో ఉన్నాయా, స్పోరోఫైట్లో ఉన్నాయా అనేది కూడా మనం కన్సిడర్ తీసుకొని చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ సిమిలర్గా ఇన్ జనరల్ లైఫ్ సైకిల్ని తీసుకుంటే మనకేం జరుగుతుంది అంటే 1 సెకండ్. ఓకే, ఇక్కడ మనకి డామినెంట్ స్టేజ్ వచ్చి ఇక్కడ గ్యామెటోఫైట్ కదా, ఇక్కడ మనకి డామినెంట్ స్టేజ్ వచ్చి స్పోరోఫైట్ ఈజ్ ద డామినెంట్. అందుకే మనం దాన్ని డిప్లాయిడ్ అని కూడా చెప్పాము. సో ఇప్పుడు లైఫ్ సైకిల్ని కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది? సేమ్ గ్యామెటోఫైట్ అనేది ఉంటుంది. గ్యామెటోఫైట్ యూజువల్గా ప్లాయిడీ ఏంటి? గ్యామెటోఫైట్ ప్లాయిడీ ఈజ్ ఎన్ కదా యూజువల్గా. సో దీని నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయి? గ్యామెటోజెనసిస్ జరిగి మనకి గ్యామీట్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎన్. సో వాట్ టైప్ ఆఫ్ డివిజన్? ఇట్ విల్ బి మైటోసిస్. ఎందుకంటే ఎన్ నుంచి ఎన్ ఫామ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ మైటోసిస్. ఈ గ్యామీట్స్ నుంచి ఈ గ్యామీట్స్ ఫ్యూషన్ జరుగుతుంది కదా, అంటే సింగామీ జరుగుతుంది కదా. సో there will be syngamy will happen, that is fertilization is nothing but syngamy. Syngamy నుంచి మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామేట్స్ జరుగుతాయి కాబట్టి మనకు జైగోట్ ప్లాయిడీ ఏంటి? 2n. ఓకే, సో ఈ జైగోట్ నుంచి మనకి ఏం స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది? మనకి స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. స్పోరోఫైట్ అనేది యూజువల్గా ప్లాయిడీ ఏంటి? యూజువల్ ప్లాయిడీ ఈజ్ 2n, డిప్లాయిడ్. సో డిప్లాయిడ్ నుంచి డిప్లాయిడ్ ఫామ్ అవ్వాలంటే ఏం డివిజన్ జరుగుతుంది ఇక్కడ? జైగోట్లో మైటోసిస్. డిఫరెన్స్ చూసారా? ఇక్కడ మనకి హ్యాప్లాంటిక్లో ఏం జరిగింది? హ్యాప్లాంటిక్లో జైగోట్ నుంచి డైరెక్ట్గా స్పోర్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి జైగోటిక్ మియోసిస్ జరిగింది ఆల్గేలో. ఓకే, కానీ మనకి
ఈ బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటాలో ఏం జరుగుతుంది, స్పోరోఫైట్ ఫామ్ అవుతుంది. కాబట్టి జైగోట్కి ఏం జరిగింది, జైగోట్లో మైటోసిస్ అనేది జరిగింది. సో మియోసిస్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ స్పోరోఫైట్ నుంచి మనకి ఏం ఫామ్ అవ్వాలి, స్పోర్స్ ఫామ్ అవ్వాలి. స్పోర్స్ ప్లాయిడీ ఏంటి, హ్యాప్లాయిడ్. సో డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ ఫామ్ అవ్వాలంటే మనకి మియోసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో ఈ స్పోర్స్ నుంచి నెక్స్ట్ మనకి గ్యామెటోఫైట్ అనేది డెవలప్ అవుతుంది. వాట్ విల్ బీ ద డివిజన్, ఇట్ ఈస్ అ నార్మల్ మైటోసిస్. ఎందుకు, ఎన్ నుంచి ఎన్ ఫామ్ అవుతుంది కాబట్టి. కానీ మనం దీన్ని ఎందుకు హ్యాప్లోడిప్లాంటిక్ అన్నాము అనేది ఇప్పుడు చూడాలి. సో ఇక్కడ చూస్తే గ్యామెటోఫైట్ ఉంది, గ్యామెటోజెనసిస్, దెన్ సింగామి. సో గ్యామెటోఫైట్ అంటే హ్యాప్లాయిడ్ స్టేజ్ నీకు ఆల్మోస్ట్ ఎక్కువసేపే ఉంది ఫుల్ లైఫ్ సైకిల్లో. డిప్లాయిడ్ స్టేజ్ ఎక్కువసేపే ఉంది. కానీ హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్లో ఏది ఎక్కువసేపు ఉంది, కొద్దిగా. సో ఇక్కడ చూస్తే ఈ సర్కిల్లో ఈ పార్ట్ అంతా దిస్ ఈస్ ద డిప్లాయిడ్ స్టేజ్ కదా, దిస్ ఈస్ ద డిప్లాయిడ్ కండిషన్, దిస్ ఈస్ ద హ్యాప్లాయిడ్. సో మనకి బ్రయోలో కనుక తీసుకుంటే ప్రాపర్గా బ్రయోఫైటా గురించి ఫుడ్, సీటా, క్యాప్సూల్ అదంతా గుర్తుకు చేసుకోండి. హ్యాప్లాయిడ్ స్టేజ్ ఎక్కువసేపు ఉండి డిప్లాయిడ్ స్టేజ్ అనేది తక్కువసేపు ఉంటుంది. దాంట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్న కొద్ది డిఫరెన్స్, ఈ మాత్రం డిఫరెన్స్. అందుకు దీన్ని హ్యాప్లోడిప్లాంటిక్ అంటాం. టెరిడోఫైటాలో ఏం జరుగుతుంది, డిప్లాయిడ్ కొద్దిగా ఎక్కువగా ఉండి హ్యాప్లాయిడ్ తక్కువగా ఉంటుంది. అందుకు దాన్ని డిప్లో హ్యాప్లాంటిక్ అంటాము. కానీ నీట్లో మీకు ఎన్సీఆర్టీలో ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ హ్యాప్లోడిప్లాంటిక్ అనే చెప్పారు కాబట్టి మీరు అలానే చదువుకోండి. కానీ డిప్లాయిడ్ ఏది, టెరిడోఫైటా ఈజ్ డామినెంట్ స్టేజ్ ఏంటి అంటే స్పోరోఫైట్ స్టేజ్. బ్రయోఫైట్లో డామినెంట్ స్టేజ్ ఏది అంటే గ్యామెటోఫైట్ స్టేజ్. ఓకే, డామినెంట్ స్టేజ్ ఎలా డిఫైన్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్లో తీసుకుందాం. ఎవరైతే బాగా చదువుకొని తనకై తాను డబ్బులు సంపాదించుకుంటూ పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకోకుండా ఉంటే వాళ్ళు డామినెంట్గా ఉండగలిగే కెపాసిటీ అనేది ఉంటుంది కదా. అదే కనుక మీరు ఏం వర్క్ చేయకుండా, అంటే ఇప్పుడే కాదు పెద్దగైనాక మీ ఫాదర్ పైన అలా డిపెండ్ అవుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఫాదర్ పైన డిపెండ్ అవుతూ ఉంటే మీరు డామినెంట్గా బిహేవ్ చేయగలరా, యువర్ రెసెసివ్ ఓన్లీ కదా. సో డామినెంట్ అంటే ఏంటి, ఇట్ షుడ్ బి గ్రీన్, ఫోటోసింథటిక్. ప్లాంట్ విషయంలో తీసుకుంటే తనకు తాను ఫుడ్ సంపాదించుకోవాలి. అదే హ్యూమన్ బీయింగ్స్లో అలా తీసుకుంటే డబ్బు సంపాదించుకొని డబ్బుతో మనం ఫుడ్ అదంతా కొనుక్కోవాలి కదా. సో అలా ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండి ఫుడ్ వాళ్ళకై వాళ్ళు తీసుకోగలుగుతారో హ్యూమన్స్లో తీసుకుంటే వాళ్ళు డామినెంట్ అనమాట. ఫ్రీగా కూడా ఉండొచ్చు. అదే ఎవరైతే డబ్బు సంపాదించుకోలేదో పేరెంట్స్ పైన అలా డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఫ్రీ లివింగ్ ఉండలేరు, ఎప్పుడూ అడుగుతూ ఉండాలి ఒకరి నుంచి. సో డామినెంట్గా ఉండలేరు అనమాట. సో డామినెంట్ అనేది దేనిపైన డిపెండెంట్, గ్రీన్ ఉండాలి, ప్లాంట్స్లో అయితే ఫోటోసింథటిక్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ ఏబుల్ టు సింథసైజ్ ఇట్స్ ఫుడ్, లాంగ్ టైం అనేది ఉండాలి. ఇవన్నీ కనుక ఉంటే దట్ ఈస్ ద డామినెంట్ స్టేజ్. అదే కాకపోతే ఇట్ ఈస్ నాట్ డామినెంట్. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఏది ఉంటుంది బ్రయోఫైటాలో అంటే గ్యామెటోఫైట్. అందుకు విచ్ ఈస్ డామినెంట్, హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్. అదే టెరిడోఫైటాలో గ్రీన్ కలర్ ఉన్నది ఏంటి, ఇట్ ఈస్ ద స్పోరోఫైట్. సో అందుకు ఇట్ ఈస్ ఎ డిప్లాయిడ్ ఈజ్ డామినెంట్ యాజ్ స్పోరోఫైట్ ఈజ్ డిప్లాయిడ్. క్లియర్. సో ఇక్కడ మనకి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ జరుగుతుంది కాబట్టి మనం దీన్ని హ్యాప్లోడిప్లాంటిక్ అని చెప్తాము. క్లియర్. సో ఎక్కడ చూస్తాం హ్యాప్లోడిప్లాంటిక్, బ్రయోఫైటాలో చూస్తాం, టెరిడోఫైటాలో మనము హ్యాప్లోడిప్లాంటిక్ చూస్తాము. ఇక హ్యాప్లాంటిక్ ఎక్కడ చూస్తాం, హ్యాప్లాంటిక్ వచ్చి మనము ఆల్గేలో చూస్తాము. ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఎక్సెప్షన్స్ కూడా మీరు గుర్తుకు పెట్టుకోవాలి కాబట్టి నేను ఇస్తాను. దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ అన్నమాట.
సో ఈ ఎక్సెప్షన్స్ అనేది మీరు ఎగ్జాంపుల్స్ని గుర్తుకు పెట్టుకోవాలి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ దాంట్లో. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఫ్యూకస్ అనేది ఇట్ ఈస్ అ డిప్లాంటిక్ అనమాట. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండర్ ద ఎక్సెప్షన్స్. ఇంకా కెల్ప్ ఇక్కడ రాద్దాం, ఎస్, ఇంకా కెల్ప్, దాంతోపాటు ఎక్టోకార్పస్ అండ్ దెన్ పాలీసైఫోనియా. వీటిలో మాత్రం మనకి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది చూడము. ఓకే, ఇది గుర్తుకు పెట్టుకోండి ఎందుకంటే నీటిలో క్వశ్చన్ రావచ్చు. ఎక్టోకార్పస్ దట్ ఈస్ ఫ్యూకస్ కూడా ఆల్గేనే, కానీ ఇట్ ఈస్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. కెల్ప్, ఎక్టోకార్పస్, పాలీసైఫోనియా కూడా గుర్తుకు పెట్టుకోవాలి. సో హ్యాప్లాంటిక్ తెలిసింది, హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ గురించి తెలిసింది. ఇప్పుడు మనం బ్రయోఫైటా, టెరిడోఫైటా యొక్క లైఫ్ సైకిల్ని కనుక తీసుకుంటే మనకి డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో బ్రయోఫైటా కనుక తీసుకుంటే ఈ బ్రయోఫైటాలో మనకి ఏ స్టేజ్ డామినెంట్? గ్యామెటోఫైట్. ఓకే, గ్యామెటోఫైట్ ఈజ్ డామినెంట్. అదే కనుక సో అందుకే దీన్ని ఏమని చెప్తాము? హ్యాప్లాయిడ్ అని చెప్తాము. కానీ లైఫ్ సైకిల్ ఏంటి? హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఓకే, ఎందుకు హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్? బోత్ విల్ బి ఆల్మోస్ట్ సేమ్ టైం అన్నమాట. ఇక టెరిడోఫైట్ని కనుక తీసుకుంటే స్పోరోఫైట్ ఈస్ ద డామినెంట్ స్టేజ్ బికాస్ ప్లాంట్ బాడీ ఈస్ ద స్పోరోఫైట్. సో అందుకు మనం దీన్ని ఏం చెప్తాము? డిప్లాయిడ్ అని చెప్తాము. ప్లాంట్, హ్యాప్లాయిడ్ ప్లాంట్ ఆర్ డిప్లాయిడ్ ప్లాంట్ అని చెప్తాము. అదే కనుక లైఫ్ సైకిల్ తీసుకుంటే రెండు ఆల్మోస్ట్ సేమ్, కొద్దిగా డిప్లాయిడ్ స్టేజ్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి డిప్లోహాప్లాంటిక్ అని చెప్తాము. కానీ మీ ఎన్సీఆర్టీలో మాత్రం హ్యాప్లోడిప్లాంటిక్ అనే ఇచ్చారు కాబట్టి మీరు ఆన్సర్లో కనుక ఇది స్పెసిఫిక్గా ఉండి టెరిడోఫైట్ అడిగితే డిప్లోహాప్లాంటిక్ చూస్ చేసుకోండి, లేదు అంటే మాత్రం హ్యాప్లోడిప్లాంటిక్. క్లియర్? నౌ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఇది ఎక్కడ చూస్తాం మనం? వి విల్ సీ ఇన్ జిమ్నోస్పర్మ్స్. ఓకే, జిమ్నోస్పర్మ్స్ దట్ ఈస్ నేకెడ్ సీడ్స్ ఉన్నవి దాంట్లో చూస్తాము. అండ్ ఆల్సో ఇన్ ఏంజియోస్పర్మ్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చూస్తాము. సో వి విల్ సీ ఇన్ జిమ్నోస్పర్మ్స్ దీంట్లో అండ్ ఏంజియోస్పర్మ్స్. ఐఎమ్ సారీ. సో జిమ్నోస్పర్మ్స్లో కోన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ ఇన్ ఏంజియోస్పర్మ్. క్లియర్గా డిఫరెన్సెస్ కూడా లాస్ట్ లెక్చర్స్లో ఇచ్చాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ దోస్ లెక్చర్స్. ఓకే, సో ఇప్పుడు ఫ్లవర్ ఈస్ ద సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఏంజియోస్పర్మ్స్. సో ఇవి రెండిట్లో కనుక తీసుకుంటే ప్లాయిడీ అంటే ఏది డామినెంట్గా ఉంటుంది అంటే దీస్ బోత్ ఆర్ డిప్లాయిడ్. ఓకే, డిప్లాయిడ్ ఓన్లీ, రెండు కాబట్టి ఇట్లా రాసేద్దాం. సో దీస్ బోత్ ఆర్ డిప్లాయిడ్ ప్లాంట్స్ అన్నమాట. ఎందుకు? డామినెంట్ స్టేజ్ వచ్చి ఏంటి? డామినెంట్ ఈజ్ స్పోరోఫైట్, అందుకు దీన్ని డిప్లాయిడ్ అనే చెప్తాము. సో ఇక్కడ కనుక తీసుకుంటే మీరు చూడొచ్చు స్పోరోఫైట్ ఈజ్ ద డామినెంట్. మీరు చెట్టును చూస్తారనుకోండి, ఫ్లవర్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటాయా? జస్ట్ బ్లూమ్ అవుతాయి, మళ్ళీ వెంటనే అది రాలిపోవడం కానీ లేదా సీడ్ ఫార్మేషన్ అదంతా జరుగుతుందన్నమాట. సో ఎక్కువగా డామినెంట్గా ఎక్కువసేపు ఏది ఉంటుంది? చెట్టు ఉంటుంది, ఫ్లవర్ కాదు కదా. సో దట్ డామినెంట్ ఈజ్ స్పోరోఫైట్ అనమాట. సో విచ్ ఈస్ ద డామినెంట్? స్పోరోఫైట్ ఈస్ ద డామినెంట్.
చెట్టు చూద్దాం. ఇక ఫ్లవర్ని తీసుకుంటే ఆ ఫ్లవర్ నుంచి మనకి ఫ్లవర్లో బోత్ స్టేమెన్ పిస్టిల్ ఉంటాయి కదా. సో దాని నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయి, స్పోర్స్ అనేది ఫామ్ అవుతాయి. అంటే గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. సో మేల్ గ్యామెటోఫైట్, ఫీమేల్ గ్యామెటోఫైట్ రెండు ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ స్పోరోఫైట్ నుంచి మనకి గ్యామీట్స్ ఫామ్ అవ్వాలి అంటే స్పోరోఫైట్ డిప్లాయిడ్ కాబట్టి ఫస్ట్ స్పోర్స్ ఫామ్ అవ్వాలి కదా. రీకాల్ చేసుకోండి. సో విచ్ ఈస్ డామినెంట్ ఓవర్ హియర్, డామినెంట్ ఈస్ ద స్పోరోఫైట్. ఓకే, డామినెంట్ ఏది, స్పోరోఫైట్ విచ్ ఈస్ ద ప్లాంట్ బాడీ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. సో దీని నుంచి మనకి ఫస్ట్ ఏం ఫామ్ అవుతాయి, pollen grains and also what will be formed, pollen grains in male and female లో మనకి ఎంబ్రియో సాక్ ఆర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఎంబ్రియో సాక్ ఇన్ ఏంజియోస్పర్మ్స్, ఫీమేల్ గ్యామెటోఫైట్ ఇన్ జిమ్నోస్పర్మ్స్ కదా. సో ఇక్కడ మనకి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే pollen grains అనేవి ఫామ్ అవుతాయి కదా. pollen grains and also female gametophyte. Pollen grains will contains the male gametes, female gametophyte will contains the female gametes. సో ప్లాయిడీ వచ్చి ఇది N, ఇది N. సో ఇవే ఫామ్ అవ్వాలంటే మనకి ఏం జరగాలి, ఇక్కడ మనకి మియోసిస్ అనేది జరగాలి. ఓకే, సో మియోసిస్ జరిగిన తర్వాత ఇవి రెండు ఫ్యూజ్ అవుతాయి కదా మనకి, దిస్ అండ్ దిస్ విల్ ఫ్యూజ్ అండ్ దెన్ దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది కదా. సో జైగోట్ గ్యామెటోజెనసిస్ తర్వాత ఇవి ఫ్యూజ్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. దాని నుంచి మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి మనకి మళ్ళీ గ్యామెటోఫైట్ ఫామ్ అవుతుంది. సారీ, జైగోట్ నుంచి డైరెక్ట్గా మనకి స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ స్పోరోఫైట్ నుంచి మనకి ఈ గ్యామెటోఫైట్ ఫామ్ అవ్వాలంటే, గ్యామీట్స్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ గ్యామెటోఫైట్ ఫామ్ అవ్వాలి. సో ఈ జైగోట్ నుంచి మళ్ళీ స్పోరోఫైట్. జైగోట్ ప్లాయిడీ ఏంటి, 2n. సో ఈ 2n నుంచి 2n ఫామ్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ మైటోసిస్ అనేది జరగాలి. సో ఆల్గేలో తప్ప బ్రయో, టెరిడో, జిమ్నో, ఏంజియోస్పర్మ్స్లో జైగోట్లో మైటోసిస్ జరుగుతుంది. ఓన్లీ ఇన్ ఆల్గే జైగోటిక్ మియోసిస్ విల్ హ్యాపెన్. అది గుర్తుకు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి స్పోరోఫైట్ అనేది ఎక్కువసేపు ఉంది కదా, అండ్ దెన్ గ్యామెటోఫైట్ విల్ బి వెరీ లెస్ టైం. అంటే ఫ్లవర్ ఫామ్ అయ్యి అదంతా చాలా తక్కువ టైం అనేది ఉంటుంది. సో ఈ గ్యామెటోజెనసిస్ అంటే, జెనసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ వాట్, ఫార్మేషన్ ఆఫ్ గ్యామీట్స్. సో ఇది కూడా మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద హ్యాప్లాయిడ్ స్టేజ్ కదా, అండ్ దిస్ ఈస్ ద డిప్లాయిడ్ స్టేజ్. సో డిప్లాయిడ్ స్టేజ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనం దీన్ని డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్తాము, వేర్ వి విల్ సీ ఇన్ బోత్ జిమ్నోస్పర్మ్స్ అండ్ ఏంజియోస్పర్మ్స్. సో డిప్లాయిడ్ ప్లాంట్ బాడీ అని ఎందుకు చెప్తాం, మనం చెట్టును చూస్తాం కదా, ఎక్కువసేపు అది చెట్టు రూపంలోనే ఉంటుంది, ఫ్లవర్ కొద్దిసేపే ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ విచ్ వి విల్ సీ ఇన్ బోత్ జిమ్నో అండ్ ఏంజియోస్పర్మ్స్. డిప్లాయిడ్ అని ఎందుకు చెప్తాము అంటే, సో నంబర్ ఆఫ్ సెల్స్ అండ్ టైమ్, నంబర్ ఆఫ్ సెల్స్ మోర్ ఇన్ వాట్, మోర్ ఇన్ స్పోరోఫైట్ కాబట్టి దాన్ని మనము డిప్లాయిడ్ అని చెప్తాము, డిప్లాయిడ్ ప్లాంట్ బాడీ అని. ఇక డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని ఎందుకు చెప్తాము, ద టైమ్ మోర్ ఇన్ ద లైఫ్ సైకిల్. ఏ దాంట్లో ఎక్కువగా ఉంటుంది, ఇన్ ఫుల్ లైఫ్ సైకిల్. సో డిప్లాయిడ్ టైమ్ ఈజ్ మోర్ ఇన్ ద లైఫ్ సైకిల్. అందుకే మనము దీన్ని డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్తాము. అండ్ విచ్ ఈస్ డిపెండెంట్, గ్యామెటోఫైట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద స్పోరోఫైట్ కదా.
So here gametophyte is dependent on sporophyte kada, is dependent on sporophyte. So sporophyte is more dominant ani cheppachu. Okay, so this is the diploid and diplontic life cycle. సో కింగ్డమ్ ప్లాంటే కనుక తీసుకుంటే ఈ ప్లాంటేలో మనం ఏమేమి చూసాము, ఈ ప్లాంటేలో మనం ఆల్గే చూసాము, బ్రయోఫైటా చూసాము. నాతో పాటు రీకాల్ చేసుకుంటూ రాయండి. ఆల్గే, బ్రయోఫైటా, వాట్ ఈస్ ద థర్డ్ వన్? టెరిడోఫైటా. And then after pteridophyta what will come? Gymnosperms, and last one is the flowering plants, which is nothing but angiosperms. Okay, we have already studied about each and everything: algae, bryo, pterido, gymno and angiosperms. Now if you take algae, which is dominant in that, we will see the differences. Okay, dominant is what? Gametophyte is dominant. Okay, dominant stage. We will write it here like this with another color. So which is dominant means dominant is gametophyte in algae. Bryophytalo dominant enti? Yes, gametophyte or sporophyte. Recall, it is also gametophyte. And if you take pteridophyta, what is dominant in pteridophytes? It is sporophyte. And then gymno and angio also, it is sporophyte. Gymno also it is sporophyte. Angiosperms also it is sporophyte. So what type of plant body? Now we will see the plant body. So algae is what type of plant body? Algae. Yes, algae is haploid type of plant body, and bryo also haploid, and then this one diploid. Pterido is diploid because sporophyte is dominant. Gymno also diploid, angio also diploid. And coming to the life cycle, if you take the life cycle, so what type of life cycle? In algae, as it is gametophyte, will be more time, more cells. This is haplontic. And this also bryophyta and pteridophyta, if you take, both are HaploDiplontic. This is also HaploDiplontic life cycle. And then gymnosperms and angiosperms, it is diplontic, and angiosperm also diplontic life cycle. These two are HaploDiplontic, even though the plant body is different. Okay, and then in algae, zygotic meiosis will occur. So zygotic meiosis occurs in algae. Very, very important this one. And here full zygotic mitosis will occur in or rest of all the plants. Okay, these are the major differences. And now we will see some important concepts. What is embryo? Whenever fertilization happens, fertilization అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి ఎంబ్రియో అనేది ఫామ్ అయితే వాటిని ఎంబ్రియోఫైటా అని చెప్తాము. ఓకే, సో మనం ఈ ఎంబ్రియోఫైటా అనేది ఆల్గేలో చూడగలమా? ఆల్గేలో ఏం జరుగుతుంది? జైగోట్ ఫామ్ అయ్యి ఇమీడియట్గా స్పోర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో we won't see embryo in algae. So
ఎంబ్రియోఫైటా అనేది ఎంబ్రియోఫైటా ఆర్ the plants in which embryo is formed, in which the embryo is formed అన్నమాట. సో ఈ ఎంబ్రియో అనేది దేంట్లో ఫామ్ అవుతుంది, ఆల్గేలో అయితే ఫామ్ అవ్వదు. ఆల్గేలో తప్ప మనకి ఏ దాంట్లో ఫామ్ అవుతుంది, డిఫరెంట్ దాంట్లో మనకి ఈ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందా కాదా, మీరే ఆలోచించండి. ఎస్, సో ఇట్ విల్ ఫామ్ ఇన్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ద ఆల్గే. సో ఎక్సెప్ట్ ఆల్గే రెస్ట్ ఆఫ్ ఆల్ అండర్ ప్లాంట్ కింగ్డమ్ ఆర్ ఎంబ్రియోఫైట్స్. అంటే మొత్తం స్పోరోఫైట్ అనేది మనం అన్నిట్లో చూస్తాం కదా. సో ఎంబ్రియోఫైటా దేంట్లో చూస్తాం మనము అంటే ఎంబ్రియోఫైటా ఇస్ సీన్ ఇన్ బ్రయోఫైటా, టెరిడోఫైట్, జిమ్నోస్పర్మ్స్. But what is the difference between gymnosperm embryo and angiosperm embryo? In angiosperm embryo will be 3N condition. Flowering plants lo, gymnosperm lo it will be N condition annamata. So embryophyta dentlo untundi except algae. In everywhere we will see this embryophyta. So ee concepts anevi chala important annamata. So embryophyta comes under which kingdom, like that they will ask. So they will give the options. Next, cryptogamy and phanerogamy. Cryptogamy ante sex organs అనేవి hidden అయ్యి ఉంటే దాన్ని cryptogams అని చెప్తాము. అదే సెక్స్ ఆర్గన్స్ ఆర్ విజిబుల్, దేంట్లో మనం సెక్స్ ఆర్గన్స్ని చూడగలం. ఇప్పుడు ఫ్లవర్ని తీసుకున్నారనుకోండి, ఫ్లవర్లో స్టేమెన్, పిస్టిల్ చూస్తాం కదా. దోస్ ఆర్, స్టేమెన్ ఈస్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్, పిస్టిల్ ఈస్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. సో ఏంజియోస్పర్మ్స్లో చూస్తాం. జిమ్నోస్పర్మ్స్లో కూడా మైక్రోస్పోరోఫిల్, మెగాస్పోరోఫిల్ రెండు చూస్తాం. సిమిలర్లీ టెరిడోఫైట్లో కూడా మనం చూస్తాం. జిమ్నోస్పర్మ్స్లో ఏమంటే హెట్రోస్పోరస్ కండిషన్, టెరిడోఫైట్లో కూడా చూస్తాం. బ్రయోఫైటాలో డిఫరెన్షియేట్ చేస్తామా సెక్స్ ఆర్గన్స్ని అనేది ఆలోచించండి. సో సెక్స్ ఆర్గన్స్ విజిబుల్ ఉంటే వాటిని ఫానెరోగామ్స్ అంటాము, హిడెన్ సెక్స్ ఆర్గన్స్ ఉంటే వాటిని క్రిప్టోగామే అంటాము. సో మనం కనుక తీసుకుంటే ఆల్గేలో మనము ఈ సెక్స్ ఆర్గన్స్ అనేవి మన కంటికి కనిపించవు కదా, గ్రీన్గా కనిపించేదంతా గ్యామెటోఫైట్. ఆ గ్యామెటోఫైటే గ్యామిట్స్ని రిలీజ్ చేస్తుంది. కానీ మీకు స్పెసిఫిక్గా సెక్స్ ఆర్గన్స్ అనేవి కనిపిస్తాయా, కనిపించవు కదా. సో అందుకు ఆల్గే వి విల్ కన్సిడర్ యాజ్ క్రిప్టోగామ్స్ అన్నమాట. అదే కాకుండా బ్రయోఫైటా, టెరిడోఫైటా. బ్రయోఫైటాలో కూడా మనకి హిడెన్ సెక్స్ ఆర్గన్సే ఉంటాయి, మనకు స్పెసిఫిక్గా ఏం కనిపించవు కదా. యాంథ్రీడియం, ఆర్కిగోనియం మనం ఎక్కడి నుంచి చూస్తామంటే బయటికి కనిపించవు కదా, టు ద నేకెడ్ ఐ. సో ఆల్గే, బ్రయో, టెరిడోఫైటా అని కనుక తీసుకుంటే సెక్స్ ఆర్గన్స్ ఆర్ నాట్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ అన్నమాట. సెక్స్ ఆర్గన్స్ విల్ బి హిడెన్. అదే కనుక ఇక్కడ తీసుకుంటే జిమ్నోస్పర్మ్స్ లో మనం చూస్తాము సెక్స్ ఆర్గన్స్ని, ఏంజియోస్పర్మ్స్లో కూడా మనము చూస్తాము స్టేమెన్, పిస్టిల్. అది ఇక్కడ కూడా కోన్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది, వీటిల్లో అంత ప్రాపర్గా మనకి కనిపించదు అనమాట. సో ఈ రెండిట్లో చూస్తాం. సో విచ్ ఆర్ ద phanerogams under the plant kingdom means gymno and angio. Which are the cryptogams? Algae, bryo and టెరిడోఫైటా. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం తీసుకుంటే స్పెర్మటోఫైటా. ఫైటా అంటే ఏంటి, ప్లాంట్ రిలేటెడ్. స్పర్మ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సీడ్స్. సో స్పెర్మటోఫైటా అంటే ఏంటి, ఆర్ ప్లాంట్స్ which produces the seeds, or plants which
ప్రొడ్యూసెస్ ద సీడ్స్ అన్నమాట. సో సీడ్స్ అనేవి దేంట్లో ఫామ్ అవుతాయి? మనం ఆల్గేలో సీడ్ ఫార్మేషన్ ఉందా? నో. బ్రయోలో సీడ్ ఉందా? నో. టెరిడోలో ఉందా? నో. జిమ్నోస్పమ్స్లో నేకెడ్ సీడ్స్ అండ్ దెన్ ఏంజియోస్పమ్స్లో ప్రాపర్ సీడ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో స్పర్మటోఫైటా అనేది మనం దేంట్లో చూస్తాము? వి విల్ సీ ఇన్ బోత్ జిమ్నోస్పమ్స్, ఓకే, జిమ్నోస్పమ్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ నేకెడ్ సీడ్స్ అనేవి చూస్తాము. దాని తర్వాత మనకి అండ్ ఏంజియోస్పమ్స్లో మనము ప్రాపర్ సీడ్స్ అనేవి చూస్తాము, నేకెడ్ ఏమీ ఉండవు. సో జిమ్నో అండ్ ఏంజియోస్పర్మ్స్ అండర్ ద ప్లాంట్ కింగ్డమ్ ఆర్ స్పెర్మాటోఫైటా. ఓకే, నెక్స్ట్ ట్రాకియోఫైటా. వాట్ ఆర్ ట్రాకియా? వాస్కులర్ బండిల్స్ దేంట్లో అయితే ఉంటే వాటిని ట్రాకీడ్స్, యాక్చువల్గా xylem, phloem ఇవన్నీ మనం అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లో చదువుకుంటాం. సో xylemలో ట్రాకీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ట్రాకీడ్స్, వెజల్స్ ఇవన్నీ ఉంటే వాటిని ట్రాకియోఫైటా. ఇక్కడ మీరు ఏం చెప్పాలంటే ఆర్ ప్లాంట్స్ విచ్ హ్యాస్ వాస్కులర్ బండల్స్ అని చెప్పచ్చు. దోస్ ఆర్ ట్రాకియోఫైట్స్. మెయిన్లీ ట్రాకీడ్స్, ఇది స్పెసిఫిక్గా మనము అనాటమీ చదివినప్పుడు తెలుసుకుంటాం. ఇక్కడ జస్ట్ వాస్కులర్ బండిల్స్ అనేది చూద్దాం. వాస్కులర్ బండిల్స్ అంటే xylem, phloem ఎప్పుడు ఉండాలి ఈ ప్లాంట్లో? హైట్ ఉన్నప్పుడు స్టెమ్, ఇంకా ప్రాపర్ ట్రూ రూట్స్ ఉన్నప్పుడు ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి చూస్తాం. ఆల్గేలో థాలాయిడ్ లైక్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్, స్టెమ్, లీఫ్. బ్రయోఫైటాలో ట్రూ రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్ లేవు. టెరిడో నుంచి ట్రూ రూట్స్ అనేవి ఫామ్ అవుతూ వస్తాయి కదా. సో వాస్కులర్ బండిల్స్ దేంట్లో చూస్తాం మనం? వి విల్ సీ ఇన్ టెరిడోఫైటా, ఎందుకంటే ట్రూ రూట్స్, స్టెమ్, లీవ్స్ అన్నీ చూస్తాం కాబట్టి టెరిడోఫైటాలో చూస్తాం. ఆ తర్వాత మనం ఇంకా జిమ్నోస్పమ్స్లో వాస్కులర్ బండిల్స్ చూస్తాము. ఆ తర్వాత ఏంజియోస్పమ్స్లో కూడా మనం వాస్కులర్ బండిల్స్ని చూస్తాం కాబట్టి మనం వీటిల్ని ట్రాకియోఫైట్స్ అని చెప్తాము. ఓకే, సో ఇవన్నీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ కనుక వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఈజీగా ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్స్ గుర్తుకు పెట్టుకొని ఇవి గుర్తుకు పెట్టుకుంటే. ఓకే, నెక్స్ట్ సో ఈ కొద్దిగా ఎన్సీఆర్టీ రీడింగ్ కూడా కంప్లీట్ చేద్దాం. సో ఇన్ ప్లాంట్స్ బోత్ హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ సెల్స్ని కనుక తీసుకుంటే కెన్ డివైడ్ బై మైటోసిస్. సో హ్యాప్లాయిడ్ అయినా డిప్లాయిడ్ అయినా ప్లాంట్ సెల్స్లో మైటోసిస్తోనే డివైడ్ అవుతుంది. గ్యామెటోఫైట్ తీసుకున్నాం కదా. దిస్ ఎబిలిటీ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ బాడీస్, హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్, డిపెండింగ్ అపాన్ ద విచ్ వన్ ఈస్ డామినెంట్. So the haploid plant body produces gametes by mitosis. If it is a haploid plant body, mitosis జరిగి gametes form అవుతాయి. This plant body represents the gametophyte. Following fertilization, zygote also divides by mitosis to produce a diploid sporophytic plant body. Zygote diploid కాబట్టి మనకి ప్లాంట్ బాడీ డిప్లాయిడ్ అయినప్పుడు మైటోసిస్ అనేది జరుగుతుంది. అదే ఇక్కడ హ్యాప్లాయిడ్ ప్లాంట్ బాడీ అయితే గ్యామీట్స్ కూడా హ్యాప్లాయిడ్ కాబట్టి ఇక్కడ మైటోసిస్ అనేది జరుగుతుంది. ఓకే, హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దిస్ ప్లాంట్ బాడీ బై మియోసిస్. స్పోర్స్ అయితే బై మియోసిస్. దీస్ ఇన్ టర్న్ డివైడ్ బై మైటోసిస్ టు ఫార్మ్ ఏ హ్యాప్లాయిడ్ ప్లాంట్ బాడీ వన్స్ అగైన్. దట్ ఈస్ ద ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. Life cycle of any sexually reproducing plant, there is an alternation of generation between what and what? Between gamete producing haploid gametophyte and spore producing sporophyte. This is what we have seen kada. However, different plant groups as well as individuals representing them differ in the following patterns. This I will tell you later, exceptions which I have given. So this is the Haplontic life cycle which we have discussed in the algae. So sporophytic generation is represented only by one-celled
జైగోట్ అంటే డిప్లాయిడ్ అనేది ఓన్లీ జైగోట్లో మనం చూసాము. దీంట్లో నో ఫ్రీ లివింగ్ స్పోరోఫైట్స్. మియోసిస్ ఇన్ ద జైగోట్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. హ్యాప్లాయిడ్ స్పోర్స్ డివైడ్ mitotically and form gametophyte. Dominant photosynthetic phase in such plants is what? Is free living gametophyte is the dominant one. This kind of life cycle is Haplontic life cycle. Many algae comes under this, such as Volvox, Spirogyra and some species of Chlamydomonas represents this pattern. But there are some exceptions. What are those exceptions? Here. While most algal genera are haplontic, some of them such as Ectocarpus, Polysiphonia, kelps are haplodiplontic. Fucus is an diplontic. Very, very important. Please underline this in your NCERT. Okay. Next, if you see haplodiplontic, where you will see bryophytes and pteridophytes exhibit intermediate condition, that is haplodiplontic stage. These phases are multicellular. They differ in their dominant phase. Bryophyta lo dominant phase enti gametophyte. Pteridolo dominant phase enti sporophyte. So photosynthetic thylaid or erect phase is a haploid gametophyte, alternates with multicellular sporophyte. ఇక్కడ చూస్తే diploid sporophyte is represented by dominant independent. అంటే ఇది బ్రయోఫైటా, ఇది టెరిడోఫైటాకి ఇచ్చారు. ఓకే, సో యూ కెన్ సీ దిస్. నెక్స్ట్ ఈస్ Diplontic life cycle. On the other extreme is the type wherein diploid sporophyte is dominant photosynthetic independent phase of the plant. Chettu. Flower matram dependent, that is gametophyte. Gametophyte is represented by single to few celled haploid gametophyte. This is diplontic. And alga, fucus, this is very, very important. Again, underline this. Alga, fucus represents which one? This pattern, diplontic. ఇలాంటి క్వశ్చన్సే పట్టుకొని అడుగుతారనమాట. సో బీ కేర్ఫుల్. In addition, all seed-bearing plants, gymno and angiosperms follow this pattern, wherein gametophytic phase is few to multicellular condition, that is diplontic. So this completes our life cycle parts and everything. Now your part, homework. So draw life cycle patterns of haplontic, diplontic, haplodiplontic with examples. Okay. Please do the homework. Don't skip that one. Now we will see some questions. Haplontic life cycle is absent in which one? So haplontic life cycle, where we will see haplontic life cycle means we will see in algae. Okay, so Volvox, algae, so we will see colonial, that one. Chlamydomonas, we will see Spirogyra, we will see. But just now we have seen fucus is absent in fucus. So why I put yes, it is fucus anmata. Enduku fucus, even though it is an algae, it shows which type of life cycle? It shows diplontic life cycle. Okay, next. Which of the following plant growth shows a multicellular dominant phase in life cycle with a few celled triploid phase? So triploid, దేంట్లో చూస్తాము? Triploid we will see in endosperm will be triploid in angiosperms anmata. So which is angiosperm over here? Directly they have given. So the ploidy will be 3n kada. So mana answer వచ్చి angiosperm. Vessels are present in which group of plants out of the following? Vessels means tracheids vessels, that is the vascular bundles. So vascular bundles from where we will see? In algae we won't see, in Bryophyta we won't see, in Pteridophyta true root stem has been started, and in angiosperms all the things will be present in angiosperms in evolution. So in which group? It is in angiosperms. So vessels are absent in Pteridophyta. Okay. Next, which of the following plants produces seeds but not flowers? Seeds will be produced but not flowers.
that means it is a naked seeds you can consider. So naked seeds are in the gymnosperms. So which is the gymnosperm? Pinus is the gymnosperm. Which is a gymnosperm. Next, which of the following is without exception in angiosperms? Angiosperms లో autotrophic nutrition sun ద్వారానే జరుగుతుంది. Secondary growth, yes. Double fertilization, yes. సో వితౌట్ ఎక్సెప్షన్ అంటే ఖచ్చితంగా జరగాల్సింది ఇన్ ఏంజియోస్పర్మ్స్లో ఏంటి అంటే మేజర్లీ ఇట్ ఈస్ డబల్ ఫర్టిలైజేషన్. దిస్ వీ వోంట్ సీ ఎనీవేర్ కదా. సో ఇట్ ఈస్ డబల్ ఫర్టిలైజేషన్. Which one of the following pairs of plants are not seed producers? So seeds ni ఏవి ప్రొడ్యూస్ చేయవు. సో fern and funaria. So fern is a pteridophyte, funaria is a algae, it will comes. So they won't produce the seeds. Funaria and ficus. Ficus will produce the seeds kada. It will produce seeds. And ficus will produce seeds, but not chlamydomonas, not this, not this, not this. Punica and pinus. Pinus will produce the seeds. Punica we don't know, but it won't produce. So which of the following pairs of plants are not seed producers? So not seed producers means the first one. Okay, so you have to remember the examples also. So what we have studied till now, so we have understood about the life cycles, different life cycles. What are those? One is Haplontic life cycle, and then Diplontic life cycle, and then HaploDiplontic life cycle. And we also understood about the some basic concepts like what are embryophytes, what are tracheophytes, which are amphibians of plant kingdoms. Those basic concepts also we have covered. So this is about the life cycles and also full plant kingdom. Okay, so if you have any doubts you can ask in the comment section. Definitely I will give you the reply. Thank you for watching. Bye everyone.